ఒకవేళ మీరు ఇవన్నీ దాటి, ఈ పరిధులన్నీ, చట్టం పరిధులన్నీ దాటి, పోలీసు వ్యవస్థలో ఉన్న పరిధులన్నీ దాటి ఇంకా మీరు ఎవరినో అమాయకుడిని బలి చేయాలి, అరెస్ట్ చేయాలి అని అనుకుంటే వాడిని అరెస్ట్ చేయడానికి ముందే నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఇదిగో రామయ్య గారు, మీరు అడిగిన ప్రశ్నలకి నేను సమాధానం చెబుతున్నా అని అడగండి. నంబర్ 1, మొదటి ప్రశ్న, 6 రోజులైనా గులకరాయి మీకు దొరికిందా? ఎందుకు ఆ గులకరాయిని మీరు పట్టుకోలేకపోయారు? గులకరాయి లేకుండా, ఆయుధం దొరకకుండా ఇది హత్యాయత్నం ఎలా అవుతుంది? సమాధానం చెప్పాలా? హత్యాయత్నం జరిగిందని అన్న వెంటనే వైసీపీ నాయకులు గులకరాయితో విసిరారని చెప్పారు. అది వైసీపీ వాళ్ళకి ఎలా తెలిసింది? సమాధానం చెప్పండి. ఆ కెమెరామెన్, ముఖ్యమంత్రి గారి వెనక నుంచి జనాన్ని షూట్ చేయవలసిన కెమెరామెన్ అక్కడేదో వస్తుందన్నట్లుగా కెమెరా పైకి పెట్టాడు. ఎలా పెట్టాడు అంటే అతనికి ఈ రాయి వస్తుందని ముందే తెలుసా లేదా చెప్పండి. మైనర్ బాలురు 4 మీ కస్టడీలో ఉన్నారు. మైనర్ బాలులను హింసించటం తగునా? ఇది బాలుర హక్కుల చట్టాన్ని ధిక్కరించడం కాదా? దానికి కూడా సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. సతీష్ అనే వ్యక్తిని మీరు అరెస్ట్ చేయబోతున్నట్టుగా సాక్షికి ఎలా బ్రీఫ్ చేశారు? మీరు సాక్షి పేపర్కే ఎందుకు చెప్పారు, మిగతా పేపర్లకు ఎందుకు చెప్పలేదు? సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నా. వేముల దుర్గారావుని ఎందుకు తీసుకెళ్లారు? అతను చేసిన నేరం ఏమిటి? అతను తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ వర్కర్. అతన్ని ఎందుకు కొట్టారు? అతని మీద 3rd డిగ్రీ ఎందుకు ఉపయోగించారు? తెలుగుదేశం పార్టీ అని తెలిసి అతను మా బోండా ఉమేశ్వర ఎవరైతే రేపు గెలవబోయే క్యాండిడేట్ ఉన్నారో అతనికి అనుచరుడని తెలిసి అతని మీద 3rd డిగ్రీ ఎందుకు ఉపయోగించారో సమాధానం చెప్పండి. కరెంటు లేనప్పుడు, విద్యుత్ ఆపినప్పుడు చీకట్లో ముఖ్యమంత్రి ఎలా నిలబడ్డారు? సెక్యూరిటీ ఆఫీసర్లు అందరూ ఎందుకు కూర్చున్నారు? మీరే సెక్యూరిటీ ఇన్ఛార్జ్ కాబట్టి, మీరే పోలీస్ కమిషనర్ కాబట్టి దానికి సమాధానం చెప్పండి. అంటే సెక్యూరిటీ అధికారులందరికీ ముందే తెలుసా రాయి రాబోతుంది, అది జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోతుంది, మనం కూర్చోవాలి, నిలబడితే మనకు తగిలే ప్రమాదం ఉంది, ఆయన ఒక్కనే నిలబెట్టాలి అని నిలబెట్టారా? సమాధానం చెప్పమని చెప్పి కూడా నేను అడుగుతున్నాను. నేను అక్కడ చంద్రబాబు గారు టూర్ చేశారు, చాలామంది టూర్ చేశారు. పవర్ ఎందుకో కట్ చేశారు? సమాధానం. మీరు ఆదేశించారా పవర్ కట్ చేయమని? వైసీపీ నాయకులు ఆదేశించారా? సమాధానం చెప్పండి. ఆన్ హూజ్ డైరెక్షన్ ది పవర్ వాజ్ కట్ ఆన్ దట్ డే? ఎందుకు పవర్ కట్ అయింది? ఎవరు చేశారో సమాధానం చెప్పమని చెప్పి నేను అడుగుతున్నాను. నేను సిఇఓ గారికి మీరేమి రిపోర్ట్ పంపించారో అది బహిర్గతం చేయండి. మీరు పంపించిన రిపోర్టును సిఇఓ గారు ఎట్లా సంతృప్తి వ్యక్తం చేశారో సమాధానం తెలియజేయండి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. Like, share and subscribe to Rajaniti channel.